వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఎవరైనా సరే చేసుకుంటా బయటకు వస్తారు. ఇంకొకరికి సీఎం ఇట్లా మారి జగన్మోహన్ రెడ్డి మరి ఏదో స్వాతంత్ర సమరయోధుడు బయటకు వచ్చినట్టు కాళ్ళు ఎగరేసి మేము మా పక్షాన న్యాయం ఉంది అని నచ్చి మాటలతో మాట్లాడటం అనేది ఖండిస్తున్నాం. తల్లిని చెల్లిని గౌరవించలేనుడు రాష్ట్ర మహిళలు ఎలా గౌరవిస్తాం? జగన్మోహన్ రెడ్డి నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావో భ్రమించింది. పదవి వ్యామోహంతో నువ్వు మంది భ్రమించి మాట్లాడుతున్నావు కనుక నీ ఛానల్ నువ్వు ఎవరికి ప్రజలకి అనవసరం. అందరూ కూడా నిషేధిస్తున్నారని ఈ రోజు నువ్వు చేసిన దుర్మార్గాల్ని అడ్డుపెట్టుకోవడానికి మా పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద అమరావతి మీద గొప్ప కరెక్ట్ కాదు. ఒక్కసారి మహిళల జైలు పుట్టే మట్టికి కాబట్టారని హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలందరూ కూడా ఈ రోజు మేము కోరుతున్నాము. ఎందుకంటే గత వారం రోజులుగా పార్టీ లైవ్ ఛానల్లో జరిగిన కార్యక్రమంలో జరిగిన వ్యాఖ్యలకి రాష్ట్ర మహిళలందరూ ప్రత్యేకించి అమరావతి మహిళలందరూ కూడా తీవ్ర మనోవేదనలో ఉన్నారు. వారందరికీ మద్దతుగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా వచ్చి రోడ్డు మీద వచ్చి మద్దతుగా చేసిన కార్యక్రమాల ఫలితంగా ఎవరైతే ఈ వ్యాఖ్య చేశారో అయితే ఈ రోజు సుప్రీంకోర్టు శ్రీనివాస్ గారికి బెయిల్ ఇవ్వడం, దాని మీద కూడా హైకోర్టు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడు జైలు నుంచి రిలీజ్ అయినట్టుగా ఆయన మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఒక మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వారిని ప్రోత్సహించడం తగదు. మీరు ఖచ్చితంగా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. తల్లిని చెల్లిని కూడా మీరు గౌరవిస్తారు కాబట్టి ఏ ఒక్క మహిళకి మీరు గౌరవిస్తారనేది ఆ గౌరవాన్ని మేము ఆశించడం తగదు. కానీ ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తిగా మీరు బాధ్యత వహించాలి. ప్రత్యేకించి ఈ భార్య రెడ్డి గారు నడుపుతున్న సాక్షి మీడియాలో ఇవన్నీ జరిగినాయి కాబట్టి మీరు భారతీ రెడ్డి గారు రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.